రాష్ట్రంలో మున్సిపాలిటీలకు మొండి చేయి చూపింది రేవంత్ సర్కార్. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పట్టణ ప్రగతికి పూర్తిగా బ్రేకులు వేసింది. పట్టణాల్లో మౌలిక సదుపాయాల విస్మరణతో నిధులు లేక మున్సిపాలిటీలు వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు నిధుల ప్రవాహంతో కలకల్లాడిన పట్టణాలు నేడు నిధుల లేమితో అధ్వాన స్థితికి చేరుకున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలు మారడం, పరిపాలనపరమైన ప్రయోగాలు వికటించడంతో రాష్ట్రంలోని పట్టణ మౌలిక సదుపాయాలు కుప్పకూలాయి. తెలంగాణలో 130 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి కేవలం హైదరాబాద్ పైనే ఉంది. మూసీ ప్రక్షాళన పేరుతో దాదాపు 4,000 కోట్ల రూపాయలకు పైగా నిధులతో ప్రణాళికలు సిద్ధం చేసింది రేవంత్ సర్కార్. జిల్లాల్లోని పట్టణాల మౌలిక సదుపాయాలను పూర్తిగా విస్మరించింది. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పట్టణ ప్రగతి కార్యక్రమంతో నిరంతరం సాగిన నిధుల ప్రవాహం ఇప్పుడు ఎక్కడికక్కడ పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా మున్సిపాలిటీలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా తయారైంది. నిధులు నిల్, సమస్యలు ఫుల్ అనేలా ప్రతి మున్సిపాలిటీలు వెలవెలబోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీ శాఖలో చేపట్టిన సంస్కరణలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా కొత్త సమస్యలకు దారితీస్తున్నాయి. పరిపాలన సౌలభ్యం పేరుతో ఉమ్మడి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖను రెండుగా చేల్చడం వల్ల విభాగాల మధ్య సమన్వయం పూర్తిగా దెబ్బతిన్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జిల్లాల మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా కేటాయించిన నిధులు ఏమీ లేవని అధికార వర్గాలే అంటున్నాయి. అభివృద్ధికి నిధులు లేక నగరాలు, పట్టణాలు నీరసిస్తున్నాయి. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, వరద నిర్వహణ, నియంత్రణ పనులు పడకేశాయి. చెరువుల్లో కాలుష్య నివారణ చర్యలు ఎప్పుడో నిలిచిపోయాయి. కాలనీలు, బస్తీల్లో సౌకర్యాలలేమీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పబ్లిక్ పార్కులు, నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థను మెరుగుపరిచే చర్యలు మూలన పడ్డాయి. గతంలో ఒకే గొడుగు కింద ఉన్న వ్యవస్థను ఇప్పుడు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్తో పాటు ఇతర ప్రాంతాలుగా విడగొట్టడంతో గందరగోళం నెలకొంది. ఇద్దరు వేర్వేరు ఐఏఎస్ అధికారులను నియమించడంతో నిర్ణయాల అమల్లో జాప్యం జరుగుతోంది. ఒకే తరహా సమస్యలున్న పట్టణాలకు 2 వేర్వేరు విభాగాలు ఉండడంతో ఫైళ్ల కదలిక మందగించింది. అటు జీహెచ్ఎంసీ పరిధిలో ఒక నిబంధన, ఇటు మిగతా కార్పొరేషన్లలో మరో నిబంధన అమలవుతుండటంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. శాఖను 2గా విడగొట్టాక సీనియర్ అధికారుల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. హైదరాబాద్లోని మూసీ ప్రక్షాళన కోసం 4,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు, ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం జిల్లాల్లోని మున్సిపాలిటీలకు మాత్రం నయా పైసా విదిల్చడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో నిరంతరాయంగా సాగిన పట్టణ ప్రగతి నిధులు ఇప్పుడు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా పట్టణాలు అపరిశుభ్రతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఓటర్లను ఆకట్టుకోవడానికి 2,780 కోట్ల రూపాయల నిధుల విడుదలకు జీవోలు ఇచ్చినా వాస్తవంగా 1 రూపాయి కూడా ఖర్చు కాలేదని అధికార వర్గాలే గుసగుసలాడుతున్నాయి. ప్రభుత్వం జీవోలిస్తుంది తప్ప ట్రెజరీ నుంచి నిధులు విడుదల చేయడం లేదు. కాంట్రాక్టర్లు పాత బకాయిలు రాక కొత్త పనులు చేయడానికి ముందుకు రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో హైడ్రా పేరుతో జరుగుతున్న కూల్చివేతలు సామాన్య ప్రజలను వణికిస్తున్నాయి. కానీ అదే సమయంలో ఆ ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాత్మక అభివృద్ధి జరగకపోవడం విచారకరం. చెరువుల కాలుష్య నివారణ, పట్టణాభివృద్ధి పనులు మూలన పడ్డాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తన హైదరాబాద్ కేంద్రీకృత విజన్ మార్చుకోకపోతే జిల్లాల్లోని పట్టణాలు మరింత వెనకబడిపోయే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.